హలో గైస్, ఎట్లున్నారు? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు వీడియో ఏంటంటే వ్లాగ్ అనమాట. సో ఆఫీస్ పోయేవి ఎట్లుంటుంది, పోయేటప్పుడు ఏమేమి ఉంటాయని చూపిస్తాను అనమాట. ఇవన్నీ గ్రీనరీ క్లిప్స్ అనమాట. మా హాస్టల్ సరౌండింగ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ పొద్దున లేవగానే ఈ వ్యూస్. సమయము 7:46. ఇక మొదలెడదామా? అమ్మో, ఈరోజు సూర్యబ్రో మాత్రం మస్తు ఫైర్లు ఉన్నాడు. ఇంకా వేడి ఉంటుంది మావా ఈరోజు. చుక్కలే మేము ఉండే ప్లేస్కి వచ్చి అనమాట. కొన్ని లొకేషన్ చూస్తే పచ్చనిదనమే పచ్చదనమే వద్దు, ఇంకా అట్లా గ్రీన్గా అనిపిస్తాయి. ఇంకా స్టార్ట్ అవుదామా ఆఫీస్కి? ఇట్లా స్టెప్స్ దిగి పోతా ఉంటే ఈడొక గల్లీ వస్తుంది. మూల తిరిగితే ఇంకో గల్లీ వస్తుంది. ఈడ లెఫ్ట్ సైడ్ చూస్తారు కదా ఇల్లు, దీంట్లో ఒక పెద్ద డాగ్ ఉంటుంది. వాళ్ళు ముందే గేట్ పైన పెట్టుకున్నారు బివేర్ ఆఫ్ డాగ్స్ అని. దాని నుంచి వెళ్ళి ముందుకు పోయినామనుకో ఈ ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా. అట్లా ముందుకు పోతే ఒక పెద్ద ప్యాలెస్ ఉంటుంది. అది నేను కరెక్ట్ క్యాప్చర్ చేయకపోయినా ఇదే అనమాట. లోపల మస్తు గ్రీనరీ ఉంటుంది. ఒక చిన్నపాటి గార్డెన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొన్ని ఇళ్ళపైన మనం టీన్స్ని కామన్గా చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ మాన్సూన్ సీజన్లో మస్తు వర్షాలు పడతాయి కదా. సో ఆ రెయిన్ఫాల్ని రెసిస్ట్ చేసుకోనికి వాళ్ళు అట్లా ఆ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేసుకుంటారంట. సో అట్లా ముందుకు వెళ్తే ఇక్కడ గల్లీలు వస్తూనే ఉంటాయి. మన సైడు నేమ్స్ ఉంటాయి కదా, వీళ్ళు లైన్ అట్లా పిలుచుకుంటారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే ఇంటికి ఒక్క కొబ్బరి చెట్టు అన్న కామన్గా ఉంటుంది. సో ఇక్కడ కొన్ని వెహికల్స్ ఎప్పుడు పార్క్ చేస్తూనే ఉంటారు. అక్కడ ఒక మెకానిక్ షాప్ ఉంటుంది. అట్లా ముందుకు వెళ్ళినట్లయితే ఆఫీస్ ఉండేవి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నా, ఎంత గ్రీనరీ ఉన్నా నాకు కేరళలో రూరల్ కల్చర్ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఇవి కామన్ అపార్ట్మెంట్స్ అవి ఇవి ఎక్కడైనా ఉంటాయి, మన హైదరాబాద్లో కూడా ఉంటాయి. కానీ ఇట్లా ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కల్చర్, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ హోమ్స్, నాకు అది చూడాలని. ఎనీవే, టైం వచ్చినప్పుడు చూద్దాం. పొలిటికల్ వాల్. ఇంకా ఈ వాల్ చూసుకున్నట్లయితే ఎన్ని వాల్ పేపర్స్. ఎందుకంటే ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో కేరళలో అన్ని వాల్ పేపర్స్ వేసేసారు. ఎందుకంటే ఇప్పుడు ఈ 26th ఉంది కదా, 26th రోజు ఎలక్షన్స్ అయినాయి ఇక్కడ. అందుకోసమే అట్లా వేసేసినారు. ఈ ఇల్లు గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక కేరళ ఫేమస్ క్రికెటర్ ఇల్లు అంట. సో అట్లా ముందుకెళ్తే దానికి అపోజిట్లో ఒక హోటల్ ఉంటుంది. ఇక్కడ అమ్మో ఎవరు వచ్చేసినారు, మనకి ఎందుకు ఫోన్ అట్లా తిప్పేసి ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. ఇందులో ఏం ఫేమస్ అంటే అరటికాయ బజ్జీ గైస్. దాని నుండి అట్లా పోతే అక్కడ కార్నర్లో ఇంకొక హోటల్ ఉంటుంది. అక్కడ ఎప్పుడు రష్ ఉంటుంది. సో అది నేను క్యాప్చర్ చేయలేకపోయినా కానీ ఎప్పుడు రష్ే ఉంటుంది అక్కడ. ఇక్కడ ఆ రైట్లో ఒక పెద్ద ఫేమస్ టెంపుల్ ఉంటుంది అన్నమాట. ఆ బిల్డింగ్ వెనకాల అంచుమన్న దేవి టెంపుల్ అంట. ఇక్కడ ట్రెడిషన్స్ కల్చర్స్ డిఫరెంట్ ఉంటాయి అనుకున్నా కానీ దేవుళ్ళ పేర్లు కూడా డిఫరెంటే ఉన్నాయి. అదిగో వచ్చేసింది గైస్ ఆ హైవే, నేషనల్ హైవే అంట. ఇప్పుడు చూస్తే ఒక్కరు కూడా లేరు కదా హైవే పైన. ఈవినింగ్ చూస్తే అసలు సందు కూడా ఉండదన్నమాట. మస్తు వెహికల్స్ ఉంటాయి. రోడ్ క్రాస్ చేయాలి అని అంటే ఒక 5 minutes వెయిట్ చేయాలి ఒక్కొక్కసారి అయితే. దాని తర్వాత అట్లా లెఫ్ట్ తీసుకున్నట్లయితే వచ్చేసింది మన ఆఫీస్, వచ్చేసింది బయ్యో. ఆఫీస్ అనగానే మీకు కూడా రీల్స్లో లాగా షియాజీ షిండే డైలాగ్ గుర్తొస్తుందా? ఇట్స్ ఓకేలే. సో దేవుడిపైనే భారం వేసేసి అట్లా పోతూ ఉంటే ఇంకా మన ఆఫీస్ ఎంట్రెన్సెస్ వస్తాయి అన్నమాట. ఇంకా ఒక ఎంట్రెన్స్ దగ్గర క్లీన్ జరుగుతుందని పక్కన ఎంట్రెన్స్ నుండి పోయిన అనమాట. ఇక్కడ కింద 2 stores ఉంటాయి. ఒకటి H&M, ఇంకోటి జూడియో అనమాట. ఎగ్జాక్ట్లీ అపోజిట్లు ఉంటాయి. ఇప్పుడు ఎవ్వరు లేరు కదా, సాయంత్రం చాలా రష్ ఉంటుంది ఇక్కడ. నేను ఎవరికో చెప్తుండు అటు నుంచి వెళ్ళి వండ్రి అని. ఇక్కడ ఇంత ఖాళీగా ఉన్న ప్లేస్ ఈవినింగ్ చూస్తే భలే ఉంటుంది. అట్లా ఎగ్జిట్ అయిపోయేసి ఇక్కడ చూస్తే పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇప్పుడు ఒక్క వెహికల్ లేదు కదా, ఒక్కోసారి మస్తు వెహికల్స్ వస్తాయి. మస్తు వెహికల్స్ పార్క్ చేసి ఉంటాయి ఆడ. ఇదంతా ఓపెన్ ప్లేస్. అట్లా రైట్ తీసుకుంటా అంటే ఇంకొక ఎంట్రెన్స్ వస్తుంది.
అదే మన ఆఫీస్ మెయిన్ ఎంట్రీ. అట్లా లోపలికి పోతే అక్కడ రిసెప్షన్ ఏరియా ఉంటుంది. ఆ రిసెప్షన్ ఏరియా నుంచి కామన్ యాజ్ యూజువల్ లిఫ్ట్స్ ఉంటాయి. వచ్చేసినాం, ఆఫీస్కి అయితే వచ్చేసినాం. పొద్దున అంతా ఎండుండే కదా, సో ఇప్పుడు వర్షం అన్నమాట. అసలు ఈ కేరళ వెదర్ మాత్రం అస్సలు ప్రిడిక్ట్ చేయడం, హ్యూమన్ మూడ్ స్వింగ్స్ కంటే దారుణంగా ఉంటుంది. ఆ వర్షం ఎంత పడుతుందో తెలియదు కానీ ఈ టీమ్స్ నుండి వచ్చే సౌండ్ అయితే డబ్బులు ఉంటుంది. అంతే, ఇక ఈ రోజుతో వార్తలు సమాప్తం. థ్యాంక్ యూ అండ్ బై గైస్.